హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయనగర సామ్రాజ్య రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఈ విజయనగర సామ్రాజ్య రాజకీయ చరిత్ర గురించి పార్ట్ 1 వీడియోలో కొన్ని అంశాలు చర్చించుకోవడం జరిగింది. ఈ వీడియోలో రెండవ వంశమైన సాలువ వంశం కానుంచి చర్చించుకుందాం. సాలువ వంశం 1485 నుంచి 1505 వరకు పరిపాలించింది. సాలువ వంశస్థుల పుట్టు పూర్వోత్తరాలు, పాలకులు సాధించిన విజయాల గురించి తెలియజేయ ఆధారాల గురించి తెలుసుకున్నాం. వాటి గురించి కొందరు రచయితలు కొన్ని రచనల ద్వారా తెలియజేయడం జరిగింది. రాజనాథ డిండముడు రచించిన సాలువోభ్యుదయం, అచ్యుత రామాభ్యుదయం రచనలు రచించాడు. పోతన రాయలు ప్రసంగ రత్నావళి, పిల్లల మర్రి పెనవేరభద్రుడు జైమిని భారతం, శృంగార శాకుంతలం అనే రచన ద్వారా తెలియజేయడం జరిగింది. నంది తిమ్మన పారిజాత పాహరణం, తిరుమలాంబ వరదాంబిక పరిణయం, నంది మల్లయ్య ఘంటసింగన వరాహ పురాణం ద్వారా సాలువ వంశస్థుల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియజేయడం జరిగింది. సాలువ వంశస్థులు వారి శాసనాల్లో ఏ సంతతి వారమని చెప్పుకున్నారు? యదువంశ సంతతి, చంద్రవంశ క్షత్రియులని పేర్కొన్నారు. సాలువ వంశస్థుల జన్మస్థలం ఏది? కళ్యాణపురం. దీనిని కర్ణాటక అంటారు. సాలువ వంశస్థ స్థాపకుడు సాలువ మంగుడు. సాలువ మంగుడు బిరుదు ఏమిటి? ప్రతిపక్ష సాలువ. వీరిలో మొదటి రాజు సాలువ నరసింహరాయలు. ఈ రాజు 1485 నుంచి 91 వరకు పరిపాలించారు. సాలువ వంశ స్థాపకుడు ఎవరు? సాలువ నరసింహరాయలు. సాలువ నరసింహరాయలు వేయించిన శాసనం ఏది? దేవులపల్లి శాసనం. సాలువ నరసింహరాయలు తన రాజధానిని కళ్యాణపురం నుండి ఎక్కడికి మార్చాడు? చంద్రగిరికి మార్చాడు. అర్బులతో మిత్రత్వం చేసి అర్బుల దారులను తన సైన్యంలో చేర్చుకున్న మొదటి విజయనగర రాజు ఎవరు? సాలువ నరసింహరాయలు. సాలువ నరసింహరాయలు ఆస్థాన కవులు ఎవరు? రాజనాథ డిండమభట్టు, పిల్లల మరి పెనవేరభద్రుడు. రాజనాథ డిండమభట్టు యొక్క రచన సాలువ అభ్యుదయం, పిల్లల మరి పెనవేరభద్రుడు యొక్క రచన జైమిని భారతం, శృంగార శాకుంతలం. జైమిని భారతంలో పిల్లల మరి పెనవేరభద్రుడు ఉపయోగించిన పదం ఏది? వాణి నా రాణి. సాలువ నరసింహరాయల గ్రంథం ఏది? రామాభ్యుదయం. సాలువ నరసింహరాయల యొక్క బిరుదు ఏది? రాయ మహారసు అనే బిరుదు కలదు. సాలువ నరసింహరాయలు సేనాని ఎవరు? తులువ నరసనాయకుడు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు ఎమ్మడి నరసింహరాయలు. సాలువ వంశంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు? ఎమ్మడి నరసింహరాయలు. ఎమ్మడి నరసింహరాయలు యొక్క సేనాని ఎవరు? తులువ నరసనాయకుడు. ఎమ్మడి నరసింహరాయలు పాలనా కాలంలో బహమనీ సామ్రాజ్యం నుండి మొదటగా విడిపోయిన రాజ్యభాగం ఏది? బీజాపూర్ రాజ్యం. మూడవ వంశం తులువ వంశం 1505 నుంచి 1570 వరకు పరిపాలించడం జరిగింది. తులువ వంశ రాజులు ఏ వంశం వారు అని చెప్పుకున్నారు? చంద్రవంశ క్షత్రియులు అని చెప్పుకున్నారు. తులువ వంశ మూల పురుషుడు ఎవరు? తిమ్మరాజు. తులువ వంశ రాజ్య స్థాపకుడు ఎవరు? తులువ నరసనాయకుడు. తులువ నరసనాయకుడు ఆస్థానంలో ఉన్న తొలి తెలుగు జంట కవులు ఎవరు? నందిమల్లయ్య, ఘంటసింగన. తులువ వంశంలో మొదటి రాజు వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలు వేయించిన శాసనం ఏది? కుడియ స్తంభ శాసనం. వీర నరసింహరాయలు ఆదరించిన అభివృద్ధి చేసిన శాస్త్రీయ నృత్యం ఏది? కూచిపూడి నృత్యం. వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? వీర నరసింహరాయలు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు శ్రీకృష్ణదేవరాయలు. 1509 నుంచి 29 వరకు పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయలు 1509లో పట్టాభిషిక్తుడని పేర్కొన్న శాసనం ఏది? హంపి శాసనం. శ్రీకృష్ణదేవరాయల యొక్క గుణగణాలను విశిష్టతలను తెలుపు శాసనం ఏది? హంపి శాసనం. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి రావడంలో సహకరించిన వారు ఎవరు? సాలువ తిమ్మరసు. తులువ వంశంలోనే కాక విజయనగర రాజులందరిలో గొప్పవాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయ భౌతిక స్వరూపం గురించి వివరించిన వారు ఎవరు? డొమింగో ఫేజు. ఇతను పోర్చుగీసు. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చిన విధానం గురించి తెలియజేసిన వారు ఎవరు? న్యూనిజ్. ఇతను పోర్చుగీసు వారు. శ్రీకృష్ణదేవరాయ యొక్క అవశేషాల గురించి పరిశోధన జరిపిన వారు ఎవరు? లాంగ్ హార్ట్స్. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఇద్దరు భార్యల పేర్లు ఏమిటి? చిన్నాదేవి, తిరుమలాదేవి. తిరుమలాంబిక అచ్యుతరాయల కాలంలో ఏ గ్రంథాన్ని రచించింది? వరదాంబిక పరిణయం.
శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగాంబ కోసం ఏ చెరువును నిర్మించారో నాగులాపురం చెరువును నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు విజయ స్తంభాలను వేయించిన ప్రాంతాలు ఏవి? సింహాచలం, పొట్నూరు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంను సందర్శించిన పోర్చుగీస్ అధికారులు ఎవరు? బర్బోజా, డొమింగో ఫేజ్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో భారతదేశానికి వలస వచ్చిన ఐరోపా వారు ఎవరు? పోర్చుగీసు వారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన పోర్చుగీస్ రాయబారి ఎవరు? లూయిజ్ ఫ్రేజర్. భారతదేశంలోకి వచ్చిన పోర్చుగీస్ వైస్రాయలందరిలో గొప్పవాడు ఎవరు? ఆల్బోనీ ఆల్బుబర్క్. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1510లో పోర్చుగీస్ గవర్నర్ అయిన ఆల్బుక్లర్క్తో ఏ సంధి కుదుర్చుకున్నాడు? గోవా సంధి. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారి మధ్య గోవా సంధిని కుదిర్చిన వ్యక్తి ఎవరు? లూయిజ్ ఫ్రేజర్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చుట కొరకు ఏ పోర్చుగీసు సేనాని వచ్చారు? క్రిస్టోసిరి పొగారిడో. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చే నాటికి బహమనీ రాజ్యం విచ్ఛిన్నమై ఎన్ని స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది? బీజాపూర్. దీని అధ్యక్షుడు యూసఫ్ ఆదిల్ షా. దీనినే ఆదిల్ షాహీ వంశం అంటారు. రెండవ రాజ్యం బేదర్. దీని యొక్క అధ్యక్షుడు మీర్ కాసిం బరీద్. ఈ వంశాన్ని బరీద్ షాహీ వంశం అంటారు. మూడవ రాజ్యం అహ్మద్ నగర్. దీని అధ్యక్షుడు మాలిక్ అహ్మద్. దీని యొక్క రాజ్యం పేరు నిజాం షాహీ వంశం. నాలుగవ రాజ్యం బేరర్. దీని యొక్క అధ్యక్షుడు ఫతే ఉల్లా ఇమాద్ ఉల్ ముక్. దీని యొక్క రాజ్యం పేరు ఇమాద్ షాహీ వంశం. ఐదవ రాజ్యం గోల్కొండ. దీని యొక్క అధ్యక్షుడు కులీ కుతుబ్ షా. ఈ వంశాన్ని కుతుబ్ షాహీ వంశం అంటారు. శ్రీకృష్ణదేవరాయలు మరియు యూసఫ్ ఆదిల్ షా మధ్య యుద్ధం జరిగింది. దాని పేరేమిటి? కోవిల్ కొండ యుద్ధం. శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? కులీ కుతుబ్ షా. బేదర్ పాలకుడు అహ్మద్ షా ప్రధాని ఎవరు? అలీ బరీద్. ఇతనినే దక్కన్ గుంటనక్క అంటారు. అలీ బరీద్ను గుల్బర్గా దగ్గర ఓడించి మహమ్మద్ షాను విడిపించి సింహాసనంపై కూర్చోబెట్టడం వల్ల శ్రీకృష్ణదేవరాయలు ఏ బిరుదు పొందాడు? యౌవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు పొందాడు. శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మతూరు పాలకుడిపై దండెత్తగానే కావేరీ నదిలో దూకి మరణించిన పాలకుడు ఎవరు? గంగరాజు. ఉమ్మత్తూరు, శివసముద్రం ప్రాంతాలను జయించి శ్రీరంగపట్నం రాజధానిగా రాష్ట్రాన్ని ఏర్పరిచిన శ్రీకృష్ణదేవరాయలు తన ప్రతినిధిని ఎవరిని నిలిపారు? 4వ గోవిందరాజును నిలిపాడు. తూర్పు దండయాత్రలకు నేతృత్వం వహించిన శ్రీకృష్ణదేవరాయల సేనాధిపతులు ఎవరు? రాయసం కొండమరుసు, రాయసం అయ్యపరుసు అనే సేనాధిపతులు. కళింగ దండయాత్ర మొదట దేని ముట్టడితో ప్రారంభమైంది? ఉదయగిరి ముట్టడితో. కొండవీడు ప్రాంతం పాలకుడు ఎవరు? వీరరుద్ర గజపతి. కొండపల్లి దుర్గ పాలకుడు ఎవరు? ప్రహారేశ్వరుడు. తెలంగాణలో శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించిన ప్రాంతాలు ఏవి? దేవరకొండ, నల్గొండ, కంభంమెట్టు, జల్లపల్లి, వరంగల్ అనే ప్రాంతాలను ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1520లో బీజాపూర్పై దండెత్తి గొబ్బూరు యుద్ధంలో ఎవరిని ఓడించారు? ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించాడు. శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మరియు కుమారుడు ఎవరు? కుమార్తె తిరుమలాంబ, కుమారుడు తిరుమలుడు. క్రీస్తు శకం 1529లో శ్రీకృష్ణదేవరాయలు మరణించినట్లు తెలుపు శాసనం ఏది? కొండపల్లి శాసనం. అచ్యుతదేవరాయలు పట్టాభిషిక్తుడైన ప్రాంతం ఏది? తిరుపతి. శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్య విస్తరణలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు? సాలువ తిమ్మరసు. శ్రీకృష్ణదేవరాయల తిమ్మరసును ఏ పేరుతో పిలిచేవారు? అప్పాజీ. తిమ్మరసుకు గల బిరుదు ఏది? ధర్మ ప్రతిపాలక అనే బిరుదు కలదు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు అచ్యుతదేవరాయలు. పాలనాకాలం 1529 నుంచి 42 వరకు పరిపాలించారు. అచ్యుతదేవరాయలు సేనాని ఎవరు? అలియ రామరాయలు. అచ్యుతదేవరాయల కాలంలో పోర్చుగీస్ యాత్రికుడైన ఎవరు విజయనగరాన్ని సందర్శించాడు? న్యూనిజ్. తర్వాత రాజు సదాశివరాయలు. ఇతని పాలనాకాలం 1543 నుంచి 70 వరకు సాగింది.
తులువు వంశంలో చివరి పాలకుడు ఎవరు? సదాశివరాయలు. 1565లో తల్లికోట యుద్ధం సమయంలో విజయనగర రాజు ఎవరు? సదాశివరాయలు. అలీ రామరాయలు అనుసరించిన విధానాల వల్ల ఏ యుద్ధం సంభవించింది? తల్లికోట యుద్ధం 1565 జనవరి 26న జరిగింది. తల్లికోట యుద్ధానికి గల ఇతర పేర్లు ఏమిటి? రాక్షస తంగడి యుద్ధం, దీనిని తల్లికోట యుద్ధం అంటారు, భోగాపుర యుద్ధం అంటారు, బన్నీహట్టు యుద్ధం అంటారు. తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడ యుద్ధం అని పిలిచిన వారు ఎవరు? నీలకంఠ శాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్య, పిబి దేశాయ్. తల్లికోట యుద్ధాన్ని బన్నీహట్టు యుద్ధం అని పిలిచిన వారు ఎవరు? హెచ్కే శర్వాణి, రాధేశ్యామ్. రాక్షస తంగడ యుద్ధంలో పాల్గొనని రాజ్యం ఏది? బీరర్. రాక్షస తంగడ యుద్ధం గురించి రాబర్ట్ సూయిల్ తన ఏ గ్రంథంలో వివరించాడు? ది ఫర్గెటెన్ ఎంపైర్ ఆఫ్ ది విజయనగరం అనే గ్రంథంలో వివరించాడు. తల్లికోట యుద్ధాన్ని దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యానికి అంతిమ గీతాన్ని పాడిందని పేర్కొన్నవారు ఎవరు? ఆచార్య ఈశ్వరి ప్రసాద్. 4వ వంశం అరవేటి వంశం. పాలనాకాలం 1570 నుంచి 1680 వరకు. అరవేటి వంశ స్థాపకుడు ఎవరు? అరవేటి తిరుమలరాయలు. అరవేటి వంశం యొక్క రాజధాని ఏది? పెనుగొండ. 2వ వెంకటపతిరాయల కాలంలో రాజధానిగా ఏది? చంద్రగిరి. మొదటి రాజు తిరుమలరాయలు 1770 నుంచి 72 వరకు పరిపాలించాడు. తెలుగు వంశ చివరి రాజైన సదాశివరాయల మరణం తర్వాత అరవేటి వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? తిరుమలరాయుడు. తిరుమలరాయల ఆస్థాన కవి ఎవరు? రామరాజు భూషణుడు. రామరాజు భూషణుడు రచించిన ఏ గ్రంథాన్ని తిరుమలరాయలకు అంకితమిచ్చాడు? వసుచరిత్ర. జయదేవుని గీతా గోవిందమునకు వ్యాఖ్యానం రాసిన వారు ఎవరు? అరవేటి తిరుమలరాయలు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు 2వ వెంకటపతిరాయలు. విజయనగర రాజులందరిలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు? 2వ వెంకటపతిరాయలు. 2వ వెంకటపతిరాయలు వేయించిన శాసనం ఏది? విలపాక శాసనం. 2వ వెంకటపతిరాయల యొక్క భార్య ఎవరు? బయ్యాంబ. 2వ వెంకటపతిరాయల యొక్క ఆస్థానంలో ఉన్న కవులు ఎవరు? 1 అయ్యప్ప దీక్షలు. ఇతని రచన శైవార్క మణిదీపిక. 2వ రచయిత విరూపాక్ష పండితులు. ఇతని రచన చెన్న బస్వపురాణం. 3వ రచయిత బట్టలంక దేవుడు. ఇతని రచన జైన వ్యాకరణం. తర్వాత రాజు 3వ వెంకటపతిరాయలు. ఇతను 1630 నుంచి 43 వరకు పరిపాలించాడు. దామర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి చెన్నప్ప పేరు మీద మద్రాసుకు ఏ పేరు వచ్చింది? చెన్నపట్నం. 3వ వెంకటపతిరాయల కాలంలో క్రీస్తు 1641లో ఫ్రాన్స్ డే మద్రాసులో ఏ కోటను నిర్మించాడు? సెయింట్ జార్జి కోట. విజయనగర పాలకుల్లో చివరి పాలకుడు ఎవరు? 3వ శ్రీరంగరాయలు. విజయనగరం రాజకీయ చరిత్ర గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో తెలుసుకోవడం జరిగింది. పార్ట్ 3 వీడియోలో విజయనగరం పరిపాలన గురించి తెలుసుకుందాం. మా బిట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మేము ముందుంటా. జై హింద్.